బండలు ఒరిగే కొండల నడుమ కరుగుతున్న కండలు పొద్దంతా పని చేసిన కడుపులసలి నిండవు నీరసమై కూర్చుంటే మన బతుకులు పండవు క్వారీలో కరీమన్న కంకర గొట్టె శంకరన్న సైజురాళ్ళ సత్తన్న భరాల్ పట్టే బాలన్న అరే గట్ల చూస్తారేవే రాండ్రి రాండ్రి కదలి రండి పిలుస్తుంది సిఐటియు సంఘమో పోరాటాల రంగమో కార్మికులను కూడగట్టే పోరాటాల రంగమో సిఐటియు సంఘమో పోరాటాల రంగమో చెవి నిండా శబ్దము బతుకులు నిశ్శబ్దము గ్రానైటు మార్బుల్సును చేస్తావు అద్దము అయ్యో ప్రమాదాలు జరిగిన పనిలో నువ్వు ఒరిగిన పాడెగట్టెటందుకైన పైసలెవడు ఇవ్వడు నా పరాళ్ళ నరసన్న బండలు మోసేసన్న పాలీసు పుల్లన్న పరతరు ఎంకనా గిట్ల తప్పు ఎన్నాలున్నవే రండే కదలి రండి పిలుస్తుంది సిఐటియు సంఘమో పోరాటాల రంగమో కార్మికులను కూడగట్టే పోరాటాల రంగమో సిఐటియు సంఘమో పోరాటాల రంగమో బీడీలను చుట్టి చుట్టి చూపంతా తగ్గెనమ్మ ఇలా ప్రజాశక్తిలో సంచి రోగం వచ్చి బతుకు గండమాయనమ్మ సంచి రోగం వచ్చి బతుకు గండమాయనమ్మ పిల్ల చెల్ల ఆడమగా పని ఒకటే చేసిన కూలి ఇచ్చే కాడబారి తేడా చూపిస్తారమ్మా ఇచ్చే కాడబారి తేడా చూపిస్తారమ్మ ఆకు తెచ్చే యాదక్క బీడి చుట్టే భద్రక్క లేబులేసే లీలక్క ప్యాకు చేసే పుల్లక్క కదలి రండి పిలుస్తుంది సిఐటియు సంఘమో పోరాటాల రంగమో కార్మికులను కూడగట్టే పోరాటాల రంగమో సిఐటియు సంఘమో పోరాటాల రంగమో మొద్దు బియ్యమిచ్చి బడిల ముద్దుగా వండాలంటారు వారానికి 2 కోడి గుడ్లు పెట్టమంటారు వారానికి 2 కోడి గుడ్లు పెట్టమంటారు అయ్యో అప్పు తెచ్చి వండి పెడితే తిప్పలెన్నో పెడతారు రొక్కం అడిగితే మాత్రం చుక్కలు చూపెడతారు రొక్కమడిగితే మాత్రం చుక్కలు చూపెడతారు పొయ్యి సోదరి సోదరులారా, అందరికీ నమస్కారం. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఉన్నటువంటి మెజారిటీని మందబలాన్ని ఉపయోగించుకొని మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని, అదే రకంగా రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేసేటువంటి విధానాలకు నిస్సిగ్గుగా తెరదీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ స్వావలంబన కోసం
మన కాళ్ళ మీద మనం నిలదొక్కుని నిలబడడం కోసం, సాధించుకున్న స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం ఆనాడు ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి, ప్రజల కష్టార్జితంతో దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ అభివృద్ధికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, దేశం వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాలుగా దోహదం చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 60-70 సంవత్సరాలుగా ప్రజల డబ్బుతో నిర్మించబడ్డటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేటువంటి విధానాలను నిస్సిగ్గుగా ఈరోజు అమలు జరుపుతా ఉన్నది. ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి దాదాపు 25% వాటాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కోసం, కార్పొరేట్ శక్తులకు అమ్మడం కోసం ఈరోజు డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ఈరోజు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ను నిండా ముంచినటువంటి పరిస్థితి మనం చూశాం. బిఎస్ఎన్ఎల్ ను ముంచడం ద్వారా నరేంద్ర మోడీకి స్నేహితుడిగా ఉన్నటువంటి రిలయన్స్, అంబానీకి మేలు చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. అదే రకంగా ఈరోజు నరేంద్ర మోడీకి మరో ఆప్త మిత్రుడిగా ఉన్నటువంటి అదానీకి మేలు చేయడం కోసం ఇవాళ విద్యుత్ రంగంలో సంస్కరణల పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఒక విద్యుత్ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. రైతులకు వస్తున్నటువంటి ఉచిత విద్యుత్తును కాలరాయడం కోసం, రైతులకు మీటర్లు పెట్టాలనేటువంటి మీటర్లు పెట్టి రైతుల నుండి నేరుగా బిల్లులు వసూలు చేయాలనేటువంటి పేరుతోటి ఇవాళ విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలోనే 6 విమానాశ్రయాలను అదానీ కంపెనీకి కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే భారతదేశంలో ప్రజల కష్టార్జితంతో నిర్మించబడ్డటువంటి భారత రైల్వేలను ఇవాళ క్రమక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం కోసం, ప్రభుత్వం సొమ్ముతో వేసినటువంటి పట్టాల మీద ప్రైవేటు రైళ్లను నడుపుకోవడం కోసం, ఆ రకంగా ప్రైవేట్ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడం కోసం ఈరోజు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆ రకంగా కారు చౌకగా ఈరోజు అమ్మేయడం, అందులో ఉన్నటువంటి వాటాలను అమ్మి ఆ రకంగా మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతటిని కూడా కార్పొరేట్ వ్యక్తులకు, శక్తులకు కట్టబెట్టడం కోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి, సంఘటితంగా వ్యతిరేకిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని చీల్చడం కోసం, కార్మిక పోరాటాలను అణచివేయడం కోసం, కార్మికుల మధ్య విభజన రాజకీయాలను తీసుకురావడం కోసం కూడా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. అలాగే కేంద్ర కార్మిక శాఖకు ఈ మధ్య కాలంలోనే బీజేపీ ప్రభుత్వం తిరిగి 8 గంటల నుండి 12 గంటల పని విధానాన్ని అమలు జరపడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పెరిగినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని ఉన్నటువంటి 8 గంటల పనిని క్రమక్రమంగా తగ్గించాల్సినటువంటి పాలక వర్గాలు, ప్రభుత్వాలు 10 గంటలు తగ్గించకపోగా 10 గంటలు పెంచే అటువంటి వైపుకు తిరిగి మేడే చరిత్రను పునరావృతం చేసే అటువంటి వైపుకు ఈరోజు 12 గంటల పని విధానాన్ని పెంచుకోవడం కోసం కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించే అటువంటి రీతిలో కార్మిక చట్టాలను కూడా ఈరోజు సవరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే కాదు, మరింత బరితెగించి ఇవాళ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దోపిడీ చేసేటువంటి, దారాదత్తం చేసేటువంటి, వాటికి వెలుపల ఉన్నటువంటి పెట్టి ప్రొడ్యూసర్స్ గా ఉన్నటువంటి రైతాంగాన్ని ఇవాళ కార్పొరేట్ శక్తులు దోచుకోవడానికి అనుగుణమైనటువంటి రీతిలో కూడా ఈరోజు చట్టాలను సవరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే రైతాంగానికి నష్టం చేకూర్చేటువంటి 3 చట్టాలను ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం
పార్లమెంటులో రాజ్యసభలో ప్రతిపక్షాలు లేకుండా ప్రతిపక్షాలకు బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందదనేటువంటి పేరుతోటి ఓటింగ్ కు పెట్టకుండా రాజ్యసభలో ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ ఉపయోగించుకొని మూజువాని ఓటుతో బలం లేకున్నా దొంగతనంగా ఆమోదించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. ముఖ్యంగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ అండ్ కామర్స్ అగ్రిమెంట్ అండ్ ఫార్మ్ సర్వీస్ యాక్ట్ పేరు మీద ఒక చట్టాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ అండ్ కామర్స్ యాక్ట్ 2020 పేరు మీద మరొక చట్టాన్ని తీసుకొచ్చింది. మరొకటి 1955లో నిత్యావసర సరుకుల చట్టం ఏదైతే ఉన్నదో ఆ సరుకుల చట్టానికి సవరణ పేరు మీద మరొక చట్టాన్ని కూడా ఈ మధ్య కాలంలో తీసుకొచ్చింది. ఇవాళ వ్యవసాయ మార్కెట్ అంటే బీజేపీ ప్రభుత్వం దృష్టిలో ఒకే మార్కెట్, ఒకే దేశం, ఒకే మార్కెట్ అనే సిద్ధాంతాన్ని ఈరోజు ముందుకు తీసుకొస్తా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగంలో ఎక్కువ భాగం సన్న చిన్నకారు రైతాంగం ఉంది. వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి మార్కెట్లలోనే ఈరోజు కనీస మద్దతు ధరలు రాక అనేక రకాల ఆందోళనలు, పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర కూడా అగ్ని లేనటువంటి పరిస్థితి సంఘటితమైనటువంటి మార్కెట్లలోనే ఈరోజు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నది. ఆ రకంగా ఎక్కడైతే కనీస మద్దతు ధరలు రాలేదో రైతాంగం సంఘటితంగా పోరాడి ఆ రకంగా కొంత గొప్ప ధరలు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి పరిస్థితి లేకుండా చేయడం కోసం మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎక్కడి వ్యాపారస్తుడైనా దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా తమ ఏజెంట్లను పెట్టుకొని సరుకులను, రైతుల నుండి సరుకులు కొనుక్కునేటువంటి స్వేచ్ఛను ఈరోజు వ్యాపార వర్గానికి ఇచ్చింది. వ్యాపార వర్గానికి స్వేచ్ఛనిచ్చామని చెప్పకుండా ఇవాళ రైతాంగం ఎక్కడైనా అమ్ముకోవచ్చు, రైతాంగం ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు అనేటువంటి మాయమాటలు చెప్తూ ఆ రకంగా రైతాంగం మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు చేతుల్లో రైతాంగాన్ని పెట్టడం కోసం ఈరోజు ప్రయత్నాలు ప్రారంభించేటువంటి క్రమంలో ఏపీఎంసీ చట్టాలను, వ్యవసాయ మార్కెట్ చట్టాలను సవరిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చట్ట సవరణను తీసుకొచ్చింది. అదే రకంగా కాంట్రాక్ట్ వ్యవసాయం పేరు మీద రైతులతో కాంట్రాక్ట్ ముందు కుదుర్చుకొని ఆ రకంగా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని చేయడం, కార్పొరేట్ కంపెనీలకు అవకాశం కల్పించేటువంటి మరొక చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మరొకటైతే నిస్సిగ్గుగా, ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా 1955లో ఆమోదించబడ్డటువంటి నిత్యావసర సరుకుల చట్టం ఏదైతే ఉన్నదో, నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం నిత్యావసర సరుకులుగా గుర్తించినటువంటి దేన్ని కూడా అధిక మొత్తంలో నిల్వ చేయడానికి కానీ, ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచి అమ్ముకోవడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఉంది. ఈ చట్టం ఉన్నప్పుడే అనేక సందర్భాలలో నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా కొండెక్కి సామాన్య మానవులు, మధ్యతరగతి ప్రజానీకం కొనుక్కోలేనటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో ఉల్లిగడ్డల ధరలు కావచ్చు, ఇతర ధరలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ వీటన్నింటినీ మరింత బార్ల వ్యాపారస్తులకు తలుపులు తెరిచి ఆ రకంగా యథేచ్ఛగా వాళ్ళ ఇష్టమైనటువంటి రీతిలో ధరలు పెంచి అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ 1955 నిత్యావసర సరుకుల చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించింది. ఏవేవి నిత్యావసర సరుకులు కాదని బీజేపీ ప్రభుత్వం చెప్పిందో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బియ్యం, గోధుమలు, నూనెలు, పప్పు దినుసులు, అదే రకంగా ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఇట్లాంటి అన్ని కూడా నిత్యావసర సరుకుల జాబితా నుండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అంటే ఇవి నిత్యావసర సరుకులు కాదు. నిత్యావసర బీజేపీ వాళ్లకు ఇవి నిత్యావసర సరుకులుగా కనపడడం లేదు. ఇవి నిత్యావసర సరుకులు కాదు కాబట్టి ప్రైవేటు వ్యాపారస్తులు, కార్పొరేట్ శక్తులు, లేదు హోల్సేల్ టోక్ వ్యాపారస్తులు ఎంతైనా సరుకును నిల్వ పెట్టుకోవచ్చు, ఏ ధరకైనా వాడు అమ్ముకోవచ్చు, ఎంతైనా బ్లాక్ మార్కెట్ చేయవచ్చు. మొత్తం నిత్యావసర సరుకుల ధరలను పెంచి మొత్తం దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజానీకాన్ని దోపిడీ చేసి ఆ రకంగా పెద్ద ఎత్తున లాభాలు గడించేయడానికి ఇవాళ వ్యాపార వర్గాలకు
అవకాశం కల్పిస్తూ ఈ చట్ట సవరణను కూడా ఈరోజు తీసుకొచ్చింది. ఇప్పటికే అంతో ఇంతో ఆహార భద్రత కల్పిస్తున్నటువంటి ఎఫ్సిఐని ఈరోజు క్రమక్రమంగా దాన్ని మార్కెట్ నుండి దూరం చేస్తూ ఎఫ్సిఐ ఏదైతే కష్టకాలంలో కరువు కాటకాలు వచ్చిన సందర్భంగా కావచ్చు, ఇతర సందర్భాలలో కావచ్చు, దేశంలో ఇబ్బందులు ఏర్పడితే, ఆహార భద్రతకు ఇబ్బంది ఏర్పడితే ఆదుకోవడానికి సృష్టించబడ్డటువంటి ఎఫ్సిఐని కూడా క్రమక్రమంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని నీరుగారుస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ప్రతి సంవత్సరం 5 నుంచి 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఎఫ్సిఐ గోడౌన్లలో పనికి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి కరోనా సమయంలో సిపిఎం పార్టీ చెప్పింది, అనేక ప్రజా సంఘాలు చెప్పినాయి, ఈ కరోనా కష్ట సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి పేద కుటుంబాలన్నింటికీ కూడా ప్రతి మనిషికి 10 కిలోల చొప్పున ఓ 6 నెలల పాటు ఎఫ్సిఐ గోడౌన్లలో మూలుగుతున్నటువంటి ఆహార ధాన్యాలు సుమారు 10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఆ 10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలలో ప్రతి సంవత్సరం 5 నుండి 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఎలుకల పాలవుతున్నాయి, మురిగిపోతా ఉన్నాయి, ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఖరాబ్ చేయడానికైనా సిద్ధపడతా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ప్రజల ఆకలి తీర్చడానికి ముందుకు రావడం లేదు. ఇవాళ ఎఫ్సిఐని కూడా దాన్ని ఎత్తేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మార్కెట్ నుండి అంతో ఇంతో రైతాంగానికి ఉన్నటువంటి మద్దతు ధరలు, కనీస మద్దతు ధరలు అవి కూడా న్యాయంగా లేవు. ఇదే నరేంద్ర మోడీ ఆనాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రుల కమిటీకి నాయకత్వం వహించి ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేయడం జరిగింది. ఏంటి ఆయన చేసిన సిఫారసులు? రైతాంగం పెట్టినటువంటి పెట్టుబడికి వడ్డీకి ఒక 50% అదనంగా రైతుకు లాభం వచ్చేటువంటి రీతిలో మద్దతు ధరలు కల్పించాలి. ఎంఎస్ స్వామినాథన్ చెప్పినటువంటి సిఫారసులు తూచా తప్పకుండా అమలు జరపాలి అని ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ఆయన అధికారంలో ఉండి రైతాంగానికి కనీస మద్దతు ధరలు కల్పించడంలో కానీ, రైతాంగానికి కనీస మద్దతు ధరలు ఇవ్వడంలో కానీ, అంతో ఇంతో ఇవ్వడానికి దోహదపడుతున్నటువంటి ఎఫ్సిఐని, సిసిఐని ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మార్కెట్ నుండి వాటన్నింటినీ కూడా విత్డ్రా చేసేటువంటి వైపుకు విత్డ్రా చేసి మొత్తం రైతాంగాన్ని ఈరోజు కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసం ఈరోజు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ చట్టాలన్నింటికి కూడా సవరణలు వచ్చినాయి. ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చినటువంటి 60-70 సంవత్సరాల కాలంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ గా ఉన్నటువంటి రైతాంగం సుమారు భారతదేశ జనాభాలో సగంగా ఉన్నటువంటి రైతాంగం ఏదైతే ఉన్నదో స్వేచ్ఛగా ఉన్నది, స్వతంత్రంగా ఉన్నారు. ఎప్పుడు ఏ పంట వేసుకోవాలో, ఏ టైంలో అమ్ముకోవాలో స్వేచ్ఛ కలిగినటువంటి రైతాంగానికి ఆ స్వేచ్ఛను లేకుండా చేయడం కోసం వాళ్ళను కూడా 50% ఉన్నటువంటి దేశ జనాభాలో 50% ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా కార్పొరేట్ శక్తుల యొక్క దోపిడీకి వాళ్ళను కూడా అప్పచెప్పడంలో భాగంగానే ఈ సవరణలు, ఈ సంస్కరణలు, ఈ చట్టానికి మార్పులు ఇవన్నీ కూడా వచ్చినాయి అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వరంగల్ మార్కెట్ కు పత్తి వస్తా ఉన్నది. పత్తి వస్తా ఉంటే ఆ పత్తి రైతాంగానికి కనీస మద్దతు ధర లేదు. ప్రభుత్వం మార్కెట్లోకి సిసిఐని దించింది కేంద్ర ప్రభుత్వం, కానీ ఆ సిసిఐ కూడా మార్కెట్కి వస్తున్నటువంటి సరుకును పూర్తి స్థాయిలో కొనేటువంటి పరిస్థితి లేదు. నియంత్రణలు పెడతా ఉన్నారు. వరంగల్ మార్కెట్ కు ఇతర జిల్లాల నుంచి పత్తి వస్తా ఉన్నది కాబట్టి ఇతర జిల్లాల పత్తిని కొనమని చెప్తా ఉన్నాం. సిసిఐ మొత్తం భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంస్థ. ఎక్కడ పండించినటువంటి పంట అయినా రైతుల పంటే. మరి ఆ రైతులు ఎక్కడి నుంచి తెచ్చినా ఇతర జిల్లాల నుంచి రైతాంగం ఎందుకు పత్తిని ఈరోజు తెస్తా ఉన్నది వరంగల్ మార్కెట్ కు? ఇతర జిల్లాలలో సిసిఐ కొనుగోలు చేయడం లేదు కాబట్టి, మద్దతు ధర రావడం లేదు కాబట్టి, ఇక్కడ ఎంతో కొంత మద్దతు ధర వస్తా ఉన్నది కాబట్టి సిసిఐ ఇక్కడ కొంటా ఉన్నది కాబట్టి రైతాంగం 100 కిలోమీటర్ల దూరాన్ని భరించి కూడా ఇక్కడికి వస్తే ఆ రైతాంగం సరుకులు కొనడానికి సిసిఐ ఈరోజు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ సంస్థలు ఉంటేనే రైతాంగం ఎన్ని కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యంలో రేపు రాబోయే రోజులలో కార్పొరేట్ శక్తులు, బహుళజాతి కంపెనీలు గ్రామాలలో ఏజెంట్లను పెట్టుకొని గ్రామాలలో రైతు కళ్ళాల దగ్గర, రైతు చేన్ల దగ్గరనే
సరుకులు కొనుగోలు చేస్తే అక్కడ మద్దతు ధర లేకపోతే ప్రశ్నించేటువంటి దిక్కు దివానం కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. రైతాంగం సంఘటితంగా పోరాడేటువంటి శక్తి కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా రైతాంగాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేయడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇట్లాంటి సంస్కరణలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం, అన్ని తరగతుల ప్రజానీకం, అన్ని రాజకీయ పార్టీల వెనకాల ఉన్నటువంటి ప్రజానీకం కూడా, ఒకనాటి సరళీకరణ ఆర్థిక విధానాలు పాటించినటువంటి రాజకీయ పార్టీలు, వాటి వెనకాల ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున దేశానికి రాబోతున్నటువంటి ఈ ఉపద్రవాన్ని గమనించి ఇవాళ అందరూ కూడా ఐక్యమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రేపు నవంబర్ 26, 27 తేదీలలో ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకు, ఈ రైతు వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఓ సంఘటితమైనటువంటి పోరాటం, కోట్లాది మంది కార్మిక వర్గం, రైతాంగం రేపు నవంబర్ 26, 27 తేదీలలో జరగబోతున్నటువంటి ఈ సమ్మెలో, భారత్ బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఉత్తర భారతదేశంలో రైతాంగం బగ్గుమని అంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వణికిపోతా ఉన్నదో మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఉత్తర భారతదేశం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రైతాంగ వ్యతిరేకమైనటువంటి, కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకనాడు సరళీకరణ ఆర్థిక విధానాలు పాటించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ పంజాబ్ లో అధికారంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి రైతాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలను, పంజాబ్ లో రైతాంగం చేస్తున్నటువంటి సమరశీలమైనటువంటి పోరాటాలను గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రైతాంగం యొక్క పోరాటాలకు మద్దతుగా, అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పంజాబ్ శాసనసభ ఏకగ్రీవంగా, బీజేపీ ఎమ్మెల్యేలున్న ఎవడు కూడా మాట్లాడడానికి సాహసించినటువంటి పరిస్థితి. పంజాబ్ శాసనసభ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ రైతు విధానాలను నిరసిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఉత్తర భారతదేశానికి పరిమితమైనటువంటి ఉద్యమం, పోరాటం ఇవాళ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రైతాంగం యొక్క పోరాటానికి, వాళ్ళ సంఘటిత శక్తికి, వాళ్ళ తిరుగుబాటుకు బెంబేలెత్తినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఆ రైతాంగాన్ని చర్చలకు పిలిచేటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుగా చేయాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తా ఉన్నది తప్ప, నిజాయితీగా రైతాంగాన్ని ఆదుకోవాలి, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు జరపాలనేటువంటి చిత్తశుద్ధిని ఏమాత్రం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి మద్దతు ధరలు ప్రకటించడంలో కానీ, కార్మిక చట్టాలను అమలు జరపడంలో కానీ, నిరుద్యోగ యువతను ఆదుకునేటువంటి విషయంలో కానీ, లేదు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, లేక విదేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని అరికట్టడంలో కానీ, దాన్ని సేకరించడంలో కానీ, జీరో అకౌంట్ పేరు మీద ఉన్నటువంటి ప్రజానీకానికి మేలు చేయడంలో కానీ, వీటి విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో తనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకొని ఇవాళ అప్రజాస్వామికంగా, ఆనాడు భారత రాజ్యాంగం రూపొందించే క్రమంలో భారతదేశం అనేక జాతులు, అనేక సంస్కృతులకు నిలయమైనటువంటి భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు, విభిన్నమైనటువంటి ఆర్థిక పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులు ఉన్నటువంటి దేశం యొక్క భిన్నమైనటువంటి సంస్కృతులను గమనించినటువంటి ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రానికి సంబంధించినటువంటి అధికారాలను, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారాలను, రాష్ట్రాలకు కేంద్రాలకు సంయుక్తంగా ఉన్నటువంటి అధికారాలను, స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్టు పేరు మీద అధికారాలన్నింటినీ కూడా ఆనాడు రాజ్యాంగం రచించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఏ రంగాలలో అధికారాలు ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ఇవాళ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను, ఫెడరల్ సూత్రాలను కూడా కాలదన్ని
పార్లమెంటులో ఉన్నటువంటి బలాన్ని ఆధారం చేసుకొని ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక రకాల అధికారాలను కేంద్రం దౌర్జన్యంగా బలవంతంగా పార్లమెంటులో దానికి ఉన్నటువంటి బలాన్ని ఆధారం చేసుకొని ఇవాళ స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పన్నుల విధానం మనందరికీ తెలుసు. ఒకే దేశం ఒకే పన్నుల విధానం అనే పేరు మీద జిఎస్టిని తీసుకొచ్చింది. ఆనాడు జిఎస్టి తీసుకొచ్చినటువంటి క్రమంలో రాబోయేటువంటి ప్రమాదాన్ని ఆనాడే సిపిఎం పార్టీ హెచ్చరించింది. కేరళ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి థామస్ ఐజాక్ ఆనాడే రాబోయే ప్రమాదాన్ని గురించి కూడా హెచ్చరించడం జరిగింది. అయినా అనేక రాజకీయ పార్టీలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇట్లాంటి పార్టీలు అనేవి కూడా ఆనాడు మనం సిపిఎం పార్టీ చెప్పినటువంటి విషయాలు తలకెక్కలేదు. ఇవాళ చూడండి, జిఎస్టి దేశంలో వసూలైనటువంటి పన్నులలో రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటాల విషయంలో ఇవాళ కేంద్రం కరోనా వచ్చింది, మాకు ఆదాయాలు రాలేదు అనే పేరు మీద రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి పన్నుల వాటాలను ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేకపోతు గాంభీర్యం లాగా మాకు మా వాటా రావాలి, న్యాయంగా రావాలి, అందుకోసం పోరాడతాం, చేస్తాం, చూపుతాం అని, చేస్తాం చూస్తామని బీరాలు పలికినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడడానికి, ప్రజానీకాన్ని సమాయత్తం చేయడంలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి రాష్ట్రం హక్కులను కాపాడుకునేటువంటి విషయంలో ఆ రకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో ముందుకు రానటువంటి పరిస్థితి మనం చూసినాం. నిన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి ఆప్షన్లకు తలొగ్గి అందులో ఒక ఆప్షన్ 5,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాం అని పోరాట మార్గాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. దుబ్బాకలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ బీజేపీని వ్యతిరేకిస్తూ బీజేపీ యొక్క దుర్మార్గాలను, బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎల్ఐసి ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కార్మిక చట్టాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కార్మికుల హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ టిఆర్ఎస్ పార్టీయే ఇవాళ కార్మికులను దోపిడీ చేసేటువంటి విషయంలో టిఆర్ఎస్ కూడా ఏమాత్రం నిజాయితీగా లేనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఇవేవీ లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తామని ప్రమాణం చేసినటువంటి కేసీఆర్ గారు ఈ 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఇట్లాంటి కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం యొక్క బీజేపీ వ్యతిరేకత, బీజేపీ ప్రభుత్వం తెస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించేటువంటి విషయంలో, వెనక్కు నెట్టేటువంటి విషయంలో, ప్రజలను సమీకరించేటువంటి విషయంలో మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ విధానాలను ప్రజల నుంచి వేరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో బీజేపీ విధానాలను వ్యతిరేకించేటువంటి రాజకీయ శక్తులన్నింటినీ కూడా కలుపుకొని బీజేపీని ప్రజల నుంచి వేరు చేసేటువంటి ఓ పెద్ద ప్రజా ఉద్యమానికి నేతృత్వం వహించాల్సినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ పని చేయకుండా బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలని టిఆర్ఎస్ కూడా అనుసరిస్తూ మాట వరుసకు మాత్రమే బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తే టిఆర్ఎస్ పార్టీని కార్మిక వర్గం కానీ, రైతాంగం కానీ విశ్వసించరు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సన్న ధాన్యం పండించండి, మేము కొనుగోలు చేస్తాం, మద్దతు ధరలు ఇస్తాము అని మాట ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ సన్న ధాన్యాన్ని పండించినటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. పరిగణలోకి తీసుకోకపోగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది, ఎక్కువ ధర ఇవ్వద్దని చెప్తా ఉన్నది. ఇట్లాంటి కుంటి సాకులు చెప్తూ కేంద్రం పేరు చెప్పి తప్పించుకునేటువంటి రీతిలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. రైతాంగం గమనిస్తా ఉన్నారు. కొడకన్ల బహిరంగ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారు? మేము 100-200 సన్నధాన్యం పండించినటువంటి రైతాంగానికి బోనస్ ఇస్తామని చెప్పింది. కొడకన్ల మీటింగ్ జరిగి 4 రోజులు గడిచిపోతా ఉన్నది.
రైతులు మార్కెట్కి వచ్చిండ్రు, రైతుల సరుకులు కొనే దిక్కు లేనటువంటి పరిస్థితి, అన్నమో అఘోరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి నీ పక్కనే ఉన్నటువంటి కేసీఆర్ గారు నిన్న చెప్తా ఉన్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో కాంగ్రెస్ బీజేపీ ఇతర ముఖ్యమంత్రులందరినీ కూడా హైదరాబాద్కి పిలిచి ఓ సమరశంఖాన్ని పూరిస్తా అని చెప్తా ఉన్నాడు. నువ్వు చెప్పేటువంటి మాటలు నిజంగా పాటించేటట్లయితే ఇవాళ కేరళ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 1886 రూపాయల కనీస మద్దతు ధరకు 800 రూపాయలు ప్రతి క్వింటాల్కు జోడించి 2686 రూపాయల చొప్పున ధాన్యం పండిస్తున్నటువంటి రైతాంగానికి మద్దతు ధరలిస్తూ ఆ రకంగా రైతాంగానికి అండగా దండగా నిలబడ్డటువంటి వామపక్ష ప్రభుత్వం. అప్పుడు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని, రైతాంగం విశ్వాసాన్ని చూరగొనగలుగుతాం. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో కేరళ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా సన్నధాన్యం పండించినటువంటి రైతాంగానికి మీరు బోనస్ ప్రకటించండి. మీ రాష్ట్ర ప్రభుత్వం ఖాతా నుంచి, మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ నుండి ధనిక రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. మరి ఆ ధనిక రాష్ట్రంలో మీరు రైతాంగానికి, కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగానికి అండగా నిలబడండి. రాష్ట్ర బడ్జెట్ నుండి సహాయం చేయండి. అప్పుడు మాత్రమే రైతాంగం మిమ్మల్ని విశ్వసిస్తుంది. నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో మీరు నిజాయితీగా వ్యవహరిస్తున్నారని రైతాంగం గమనిస్తుంది, మన వెనకాల నిలబడుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తాను. కేరళలో మరొక అడుగు, కేరళ వామపక్ష ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి మరొక ఆదర్శాన్ని కూడా ఈరోజు చూపెట్టింది. 16 రకాల కూరగాయలు పండించేటువంటి రైతాంగానికి కేరళ ప్రభుత్వం ఈరోజు మద్దతు ధరలు ప్రకటించింది. మన దగ్గర చూడండి, మీరు ఒకనాడు టమాటా 10 పైసల కిలో అమ్ముతారు, ఒకనాడు 100 రూపాయలకు కిలో అమ్ముతారు. కూరగాయల ధరలకు ఓ స్థిరత్వం లేనటువంటి పరిస్థితి. రైతాంగం కూరగాయలు అమ్ముకోలేక రోడ్ల మీద, బజార్ల మీద పారబోసినటువంటి పరిస్థితి. కనీసం తెంపిన కూళ్ళు కూడా రానటువంటి పరిస్థితులలో రోడ్ల మీద పారబోసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. మరి ఇట్లాంటి పరిస్థితిని గమనించి ఒక స్థిరమైనటువంటి ధరలు ఉండేటట్టుగా అటు రైతాంగానికి, ఇటు వినియోగదారునికి ఇద్దరికి మేలు చేసేటువంటి రీతిలో, ధరలు ఇష్టం వచ్చినటువంటి రీతిలో పెరగకుండా రైతాంగానికి నష్టం కలిగినటువంటి రీతిలో, ఆ రకంగా ఉభయులకు ఉపయోగపడేటువంటి రీతిలో కూరగాయలు పండించేటువంటి రైతాంగానికి కూడా మద్దతు ధరలు ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ దేశంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్రంలో 95% మంది సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. మరి 95%గా ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి ఒకే దేశం ఒకే మార్కెట్ విధానంలో ఆ సన్న చిన్నకారు రైతులు ఎక్కడికి పోయి అమ్ముకుంటారు? ఏ బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, అహ్మదాబాద్ పోయి సన్న చిన్నకారు రైతులు అమ్ముకోగలరా? కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళని ఆదుకుంటూ బీజేపీ ప్రభుత్వం తెస్తున్నటువంటి ఇట్లాంటి రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కబలించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కులను కాలరాసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలు నిజమైతే ఆ రకంగా రేపు నవంబర్ 26, 27 తేదీలలో జరిగేటువంటి సమ్మెలో కూడా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే టిఆర్ఎస్ కార్మిక విభాగం ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటించడం శుభ పరిణామమే. కానీ టిఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం బీజేపీని మాటలతో వ్యతిరేకించినంత మాత్రాన ప్రజల నుంచి వేరు చేయలేము అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాలి, ప్రజలను సమీకరించాలి, ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగాన్ని, రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్తును, రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి విద్యను, ఇట్లాంటి వాటిని క్రమక్రమంగా కేంద్రం తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నటువంటి ఈ పరిస్థితి, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల హక్కులను కాపాడడం, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశం మన ఫెడరల్ స్వభావాన్ని కాపాడుకోవడం, రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడం కూడా తక్షణం మన ముందున్నటువంటి కర్తవ్యం అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువలన ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి రైతాంగ వ్యతిరేకమైనటువంటి
3 బిల్లులకు వ్యతిరేకంగా, అదే రకంగా కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ కు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టే దారాదత్తం చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా రేపు నవంబర్ 26, 27 తేదీలలో పెద్ద ఎత్తున కోట్లాది మంది ప్రజానీకం, కార్మిక వర్గం వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలియజేయబోతా ఉన్నారు. కాబట్టి కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులు అందరూ కూడా రేపు నవంబర్ 26, 27 తేదీలలో జరిగేటువంటి ఈ దేశవ్యాప్తమైనటువంటి పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వరంగల్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది. వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, రైతాంగం కావచ్చు, రేపు నవంబర్ 26, 27 తేదీలలో జరిగేటువంటి ఈ సమ్మెలో పాల్గొనడం కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక సమ్మె నోటీసులు, వందలు వేలలో సమ్మె నోటీసులు ఇవాళ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మరి రేపు రాబోయేటువంటి రోజులలో ముందుకు వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముందుకు తెస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క రాబందుల దోపిడీని మనం అరికట్టుకోవాలి అంటే, మనల్ని మనం ఆత్మగౌరవంతో నిలబడాలి అంటే, మనం సాధించుకున్నటువంటి హక్కులను కాపాడుకోవాలన్నా మనందరం కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు రేపు నవంబర్ 26, 27 తేదీలలో జరిగేటువంటి పోరాటంలో, సమ్మెలో వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజానీకం ఆ రకంగా భుజం కలిపి, చేయి కలిపి ఈ సమ్మెలో పాల్గొనాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వరంగల్ జిల్లా కమిటీ పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని మీ అందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరితో ఈ రోజు ఈ అరగంట సేపు మీతో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. అందరికీ నమస్కారం.